ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మా వీడియోలో ఆన్లైన్లో మనము చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఏ విధంగా పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. సో ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక మనకు 10.9 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు 25,000 రూపీస్ దగ్గర నుంచి మనకు 5 lakh రూపీస్ వరకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. సో ఎటువంటి యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసే అవసరం కూడా మనకు ఉండదు అనమాట. మనం డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మా వీడియోలో ఈ వెబ్సైట్లో మనము ఏ విధంగా పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు కావాలనుకునే కనుక మీరు డిఫరెంట్ యాప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనము ఒక వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పర్సనల్ లోన్ ఉంది కదా ఆప్షన్, మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ మనీ యాప్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. లైక్ మనీవే అని చెప్పేసి, తర్వాత కేడిబి అని చెప్పేసి, ఓకేనా, ఎంపాకెట్, ఇవన్నీ కూడా. సో ఈ యాప్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, ఎక్కడ మనకు మ్యాక్సిమం అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి మీరు చెక్ చేసుకొని మీకు ఏ యాప్లో లోన్ కావాలో యాప్కి మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ స్మార్ట్ కాయిన్ యాప్ నుంచి లోన్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి, అప్లై, ఈ లింక్ ద్వారా నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, క్విక్ పర్సనల్ లోన్స్ అని చెప్పేసి స్టార్టింగ్ అట్ 10.99% పర్ యానం అనమాట. సో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ మనము పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీరు హౌ ఫిన్జీ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో ప్రొవైడ్ యువర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కేవైసీ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి, అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత సబ్మిట్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనమాట, ఇది సెకండ్ స్టెప్. దాని తర్వాత యాక్సెప్ట్ లోన్ టర్మ్స్ అని చెప్పి, అది థర్డ్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ లోన్ అగ్రిమెంట్, ఇది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి డిస్బర్స్మెంట్ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్గా పే ఈఎంఐస్ త్రూ ఆటో డెబిట్. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, పైన మనకి అప్లై ఉంది కదా ఆప్షన్. సో ఆప్షన్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, చూడండి, ఓకేనా. సో హియర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ యూ విల్ నీడ్ టు గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. సో మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఓటీపీ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. తర్వాత పాన్ కార్డు కావాలి, పాన్ కార్డు ఉండాలి. తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఐటీ రిటర్న్ ఫామ్ అయితే ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్స్ 6 months స్టేట్మెంట్ అయితే ఉండాలి. నెక్స్ట్ శాలరీ స్లిప్స్ అయితే ఉండాలి లాస్ట్ 3 monthsది. నెక్స్ట్ మాస్క్డ్ ఈ ఆధార్, ఓకేనా. లేకపోతే కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సరే మీకు సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ దగ్గరికి మీరు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని స్టెప్స్ అయితే చూపిస్తుంది కదా, చూడండి. ఫస్ట్ లోన్ ఇన్ఫర్మేషన్ అనమాట, మీకు లోన్ ఎంత కావాలి ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. తర్వాత లోన్ పర్పస్ అనమాట, ఇక్కడ లోన్ పర్పస్ దేనికోసం అనమాట. తర్వాత లోన్ టెన్యూర్ అనమాట. సో మ్యాక్సిమం మీకు 24 months మాత్రమే చూపిస్తుంది, ఓకే. ఇవి మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాన్ వెరిఫికేషన్ అనమాట. సో మీ పేరు ఇక్కడ నేమ్ యాజ్ అండ్ పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ పైన మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీకు ఎంటర్ చేసుకోవాలి. పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మొబైల్ వెరిఫికేషన్ అనమాట, ఓకేనా. థర్డ్ మొబైల్ వెరిఫికేషన్. దాని తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ అబౌట్ యువర్ వర్క్ అనమాట, అంటే మీరు ఏ జాబ్ చేస్తారు దాని గురించి మీరు టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ యూ బారోడ్ బిఫోర్, ఇంతకుముందు ఏమైనా లోన్ తీసుకున్నా అది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, అంటే మీ ఇంటి అడ్రస్ అయితే మీరు ఇవ్వాలంటే ఆ ప్రూఫ్ అయితే మీరు ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, సో ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా క్విక్ రివ్యూ అనమాట. సో ఫైనల్గా మీరు ఆ డేటా మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ డేటా మొత్తం చూసుకుని మీరు కరెక్ట్గా ఉంటే మీరు సబ్మిట్ చేసి సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇది అప్లికేషన్ ఫాము. చూడండి, మీరు 1 by 1 ఇక్కడ క్లియర్గా టైప్ చేసుకోవాలి, ఓకే. సో నేనేం చేస్తానంటే ఈ పేజ్ లింక్, ఓకే. సో ఇది వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ పేరు వచ్చేసి ఫిన్జీ బ్రిడ్జ్ ఫిన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, క్విక్ పర్సనల్ లోన్స్. సో ఒకవేళ మీకు ఈ వెబ్సైట్లో లోన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు.